మొదటి ఉత్తరం చూద్దామండి. సుభద్రాదేవి చెల్లపిళ్ళ నుంచి రాస్తున్నారు. పుట్ట ఉన్న ఫోటో ఇంట్లో ఉండవచ్చా? పూజ గదిలో ఉంచుకుని పూజించవచ్చా? పూజ గదిలో అనేక రకాల దేవతా సంబంధమైన బొమ్మలు పెట్టుకోవడం, ఛాయాచిత్రాలు, ఫోటోలు పెట్టుకోవడం సంప్రదాయంగా ఉంటుంది. పుట్ట ఉన్న ఫోటో ఉన్నంత మాత్రాన ప్రమాదం ఏం లేదు. ఎందుకంటే పుట్టలో ఉన్న పాము సుబ్రహ్మణ్యుని రూపమని, నాగేంద్రుడని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి ఆ నాగేంద్రుడు ఉన్న పుట్ట ఉంది. ఇప్పుడు దేవాలయంలో దేవుడు ఉండడం ఎలాంటిదో, విగ్రహానికి దేవాలయం ఎలాంటిదో, పాముకు పుట్ట కూడా అలాంటిది. పామును మనం దైవంగా భావిస్తున్నాం. పామును దైవంగా భావించడంలో ఉన్న ఆంతర్యం వేరే ఉంది. అయినా కూడా పామును దైవంగా భావించి మనం సర్ప ఆరాధన, నాగజాతి ఆరాధన మన సంప్రదాయంలో ఉంది కాబట్టి ఆ నాగులు పుట్టలోనే ఉంటాయి కనుక పుట్టను కూడా ఆరాధించవచ్చు. పుట్ట ఉన్న ఫోటో పూజామందిరంలో ఉండొచ్చు. ఇక్కడ ఉద్దేశం ఏమిటి అంటే, పుట్టకు ఏమీ చైతన్యం లేదు, పుట్టలో ఉన్న పాము కదులుతుంది, దానికి ప్రాణం ఉంది. ఈ మానవ శరీరం ఒక పుట్ట, లోపల ఉన్న ప్రాణశక్తి, కుండలిని శక్తి, అది సర్పం. ఈ సత్యాన్ని తెలియజేస్తుంది పుట్ట, పుట్టలో ఉన్న పాము. అందువల్ల పుట్టతో ఉన్న ఫోటో ఉంటే కూడా అది ఆ సంకేతాన్ని అనునిత్యం మనకు గుర్తు చేస్తూ, పుట్ట కాదు ముఖ్యం, పుట్ట లోపల ఉన్న పాము. ఏ పాము లోపల లేకపోతే ఆ పుట్టకి మనకు విలువ లేదు. అలాగే ప్రాణశక్తి లోపల, కుండలిని శక్తి రూపంతో దైవ అనుగ్రహం మన లోపల తిరుగాడుతోంది అనే సత్యాన్ని అనునిత్యం మనకు జ్ఞాపకం చేసేది పుట్ట. కాబట్టి పుట్ట ఉన్న ఫోటో పూజామందిరంలో ఉండి మనం పూజ చేసుకోవడంలో సౌకర్యమే తప్ప అభ్యంతరపడవలసిన అంశం ఏమీ లేదు.